వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అత్యాచారానికి గురైన బాలిక ఇంటికి వెళ్లి పరామర్శించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి. కాకీల మానవత్వం, గర్భిణీ ప్రాణాలు కాపాడిన వైనం. అనంతపురం జిల్లా నార్పన మండల కేంద్రానికి చెందిన మైనర్ బాలిక 2 రోజుల క్రితం అత్యాచార యత్నానికి గురైంది. ఈ సంఘటనపై ఎమ్మెల్యే బండారు శ్రావణి మంగళవారం స్థానిక టీడీపీ నాయకులతో కలిసి బాధిత బాలిక ఇంటికి వెళ్లి మైనర్ బాలికను ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మైనర్ బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించిన నిందితునిపై కఠిన చర్యలు తీసుకుని బాధితురాలికి తగిన న్యాయం చేస్తామన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, బాలిక పాఠశాలలో విద్యార్థినులకు ప్రత్యేకంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై విడతల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. వెంటనే రియాక్ట్ అవుతున్నారు, దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. అవునండి, 2 రోజులు అది కూడా దృష్టికి వచ్చిందండి. అలాంటివి ఎటువంటివి జరిగినా కూడా ఉపేక్షించేది లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా నిక్కచ్చిగా ఎంక్వైరీ చేస్తారు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తాము. చట్టం విధంగా ఎటువంటి శిక్షలు ఉంటాయో అవన్నిటిని కూడా అమలు చేసి ఇంకొకసారి అలాంటి పరిణామాలు రాకుండా, అలాంటి పరిస్థితులు రాకుండా పిల్లలకు కూడా మేము రక్షణ కలిగించేలాగా కూడా ప్రభుత్వము సహాయ సహకారాలు కూడా అందిస్తాం. అంటే ఇంకోటి భయపడతాడు, అంతే కదా, ఇంకొకటి భయపడతాడు. అమ్మో అంటే ఇప్పుడు అరెస్ట్ కూడా చేసినాడు అంటే రాత్రి తీసుకెళ్లి వాడిని అరెస్ట్ చేసి కూర్చోబెట్టినాడు అంటే ఇంకొకటి ఆలోచిస్తాడు, ఇంకా జీవితాంతం వాడు బయటికి రాకుండా చేస్తాము. అట్లాంటి శిక్షణలు ఉన్నాయి, అట్లాంటి శిక్షలు ఉన్నాయి. పోలీస్ సిబ్బంది వాళ్ళు కూడా మీకు అండగా ఉంటారు. మీకు ఏమున్నా పోలీస్ దగ్గరికి వెళ్తే న్యాయం జరగదు అని లేదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, మీకు ఎటువంటి న్యాయం కావాలన్నా మీరు ఒక ఫోన్ కాల్తో మీకు స్టేషన్ దగ్గర ఎవరిని పంపించినా సార్ వాళ్ళు రియాక్ట్ అవుతారు. చిన్న సమస్య ఉన్నా, ఇట్లాంటివి ఏమున్నా కానీ మీరు మమ్మల్ని ఏమైనా అంటారేమో, మమ్మల్ని బెదిరిస్తారేమో అనే దాని మీద ఎవ్వరూ భయపడకండి. మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మహిళలకి ఎంత రక్షణ ఇస్తూ ఇవాళ మంచి చట్టాలను కూడా తీసుకొస్తారు. ఆల్రెడీ మనకి పోక్సో చట్టం అనేది ఉంది, అవునా. దిశ నిర్భయ కేసులు ఎన్నో జరుగుతూ ఉన్నాయి బయట. ఖచ్చితంగా ఎవడు ఏ ఆడపిల్లని ముట్టినా వాడిని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. సరేనమ్మా, మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. అమ్మా చెప్పు తల్లి. బుడిబుడి నడకలు నడుస్తూ ఉంటే కని పెంచిన తల్లిదండ్రులకు ఆనంద బాష్పాలు రాలుతుంటాయి. అంతా ఇంతై 25 సంవత్సరాలు నిండిన బాలుడు జ్వరంతో బాధపడుతూ ఓ వైద్యుని వైద్యం వికటించింది. వీడుకోలు ఆత్మీయులు, బంధుమిత్రుల శ్రేయోభిలాషుల మధ్యలో అంతిమయాత్ర. ఈ ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం ముదిగొండ గ్రామంలో 10 సంవత్సరాల బాలుడు వైద్యం వికటించి తుది శ్వాస విడిచారు. యాదవుల ముద్దుబిడ్డ ఆత్మ బంధువుతో ఆత్మీయులతో మృతదేహాన్ని అశ్రు నయనాల మధ్య ఊరేగింపు చేస్తుంటే ముదిగొండ గ్రామమంతా మూగబోయింది. కన్నీరు మున్నీరు అయ్యింది. దుఃఖ సాగరంలో అంతిమయాత్ర వీడుకోలు ఆత్మీయులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల మధ్యలో అంతిమయాత్ర కొనసాగింది. కాకీల మానవత్వం, గర్భిణీ ప్రాణాలు కాపాడిన వైనం. కాకీలంటే కఠినంగా ఉంటారనుకుంటారు, కానీ పోలీసులలో కారుణ్యం కూడా దాగి ఉంటుందని నిరూపించారు ఆ పోలీసులు. సుమారు 20 కిలోమీటర్లు గుట్టలు ఎక్కి ఏరులు దాటుకుంటూ డోలీలో గర్భిణిని మోసుకొని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చి తల్లి బిడ్డను రక్షించారు. వివరాల్లోకి వెళ్తే ఛత్తీస్గఢ్ రాయగఢ్ జిల్లా కాపు పోలీస్ స్టేషన్ పరిధిలోని తారేమైర్ గుట్రాపార గ్రామానికి చెందిన సుస్మిత అనే గర్భిణి ప్రసవ వేదనతో బాధపడుతుండగా సహాయం కోసం కుటుంబీకులు అంబులెన్స్కి ఫోన్ చేశారు. ఆ గ్రామానికి రావాలి అంటే వర్షాకాలం సమయంలో రోడ్డు లేదని సమాధానం రావడంతో ఏం చేయాలో తెలియని కుటుంబ సభ్యులు 112కి కాల్ చేసి పోలీసుల సహాయం కోరారు.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి కానిస్టేబుల్ కిషోర్ కాలుకో డ్రైవర్ చోటు దాస్ను అక్కడికి పంపడం జరిగింది. కాలినడకన ఆ కానిస్టేబుల్ డ్రైవర్ ఇద్దరూ కలిసి గుట్టలు వాగులు దాటి ఆమెను డోలే కట్టి డోలేలో మోసుకొని హాస్పిటల్కి తరలించారు. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉండటంతో గ్రామస్తులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. चलो 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 బోధన్ నుండి నిజామాబాద్ వెళ్లేందుకు గతంలో ఉదయం రైలు ద్వారా అనేక మంది నిజామాబాద్లో కూలీ పనులకు గాను పలు వ్యాపారస్తులు లేదా విధిగా ట్రైన్కు వెళ్లి తమ పనులు చేసుకుని వచ్చే వాళ్లమని, ఇప్పుడు గతంలో ఉన్న రైలు వాడలేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని, పెరిగిన బస్ ఛార్జీలకు మేము చేసిన పని ఛార్జీలకే అవుతున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు గతంలో ఉదయం వచ్చే రైలు యథావిధిగా కొనసాగించాలని, నిత్యం కూలి పని కోసం నిజామాబాద్ మేడిపల్లి పరిసర ప్రాంతాలకు ట్రైన్ ద్వారా వెళ్లి పనులు చేసుకునే వాళ్లమని వారు రైల్వే అధికారికి వినతి పత్రం అందించి ఉదయం ట్రైన్ వచ్చేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణవాసులు తదితరులు ఉన్నారు. आप जब है ना यहाँ पर लाइटिंग होने यहाँ लाइटिंग है बीच में हाँ ये साइड में भी ना थोड़ा सा ये क्या बोलते हैं अपना स्टोन की वो क्या बोलते हैं स्टोन अरे अपना ये है ये जो कौन से स्टोन लगते हैं ये तो खड़ी होती हुई कोई ना कोई एक बार जब अपन को पैसा मिल रहा है तो अच्छे से सारा काम एक बार करा लो, नहीं तो क्या अर्निंग बढ़े रेलवे बढ़े उसके लिए मैं देखना आया था कि क्या इशू है और बाकी इन जनरल पैसेंजर्स क्यों नहीं आ रहे हैं, क्या प्रॉब्लम्स हैं, तो देखना आया था। क्या कुछ डेवलपमेंट करने ये लोडिंग में जैसा बताया गया कि 10 डिब्बे प्लेस नहीं हो पा रहे हैं क्योंकि लोडर जहाँ पर जो जगह है वहाँ पर पानी भरा हुआ है, तो उसके लिए वर्क के लिए हमने बोला है। तो उम्मीद करते हैं कि 10-12 दिन में वो वर्क चालू हो जाएगा, जिससे कि जो 10 डिब्बे का रैक प्लेस 2 उसमें प्लेस होता है, एक ही बार प्लेस हो जाएगा, जिससे जल्दी लोडिंग हो जाएगी। अभी कितने डब्बे एक बार जा रहे हैं अपने पास? करीबन 30 डिब्बे होते हैं ना एक बार में 30 डिब्बे हो रहे हैं, फिर उसके बाद 10 डिब्बे रह जा रहे हैं, तो 10 डिब्बे को वापस उसको फिर से डबल प्लेसिंग करनी पड़ती है। उसमें क्या है हमारे ड्राइवर से हमारे ALP हमारे गार्ड लोग को डबल शिफ्ट करनी पड़ती है, इसलिए थोड़ा सा दिक्कत है। महीने को कितने एक्सपोर्ट? महीने का है 8 है 7 लोडिंग होती है और 2 अनलोडिंग होती है। कितना इनकम हो रहा है सर इसमें करीबन 2.5 करोड़ रुपये महीने का हो रहा है। अभी कुछ और कुछ डेवलपमेंट है पैसेंजर के ट्रेन के? पैसेंजर्स का डेवलपमेंट में ये है कि प्रॉपर्ली टाइल्स प्रॉपर लगा रहे हैं, जो यहाँ पर मेंटेनेंस पॉइंट ऑफ व्यू से देंगे है, क्योंकि अभी अर्निंग नहीं है तो मेंटेनेंस नहीं कर पा रहे हैं, जितनी सुविधाएं हैं